నమస్కారం. ఈరోజు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. ఈరోజు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ వక్రించి మిథున రాశిలోకి వెనక్కి వస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి జూలై 7వ తేదీ వక్రించి మిథున రాశిలోకి వచ్చే వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలో ఉంటాడు. బుధుడు జ్యోతిష శాస్త్రపరంగా విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపారకారకుడైనటువంటి బుధుడు ద్వాదశ రాశులలో కర్కాటక రాశిలోకి ప్రవేశించటం, కర్కాటక సంక్రమణం బుధుడికి జరగటం అనేది కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు జూలై 7వ తేదీ మళ్ళీ బుధుడు వక్రించి మిథునంలోకి వచ్చే వరకు ఉంటాయి. ఆ ఫలితాలు పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి జూలై 7వ తేదీ వరకు మేషరాశి వాళ్ళు ఇంట్లో శుభకార్యక్రమాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధన ఆదాయ మార్గాలు మేషరాశి వాళ్ళకి పెరుగుతాయి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది యోగించదు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ సమయంలో బుద్ధి మాంద్యం కలుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి నిర్ణయాలు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. అధికారులతో పనిచేసే చోట అనవసరంగా గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధువుల్లో వాద ప్రతివాదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బంధువులతో కానీ, పనిచేసే చోట అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు వృషభ రాశి వాళ్ళు జూలై 7 వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం ద్వితీయ స్థానం, 2వ స్థానంలో ఏర్పడుతోంది. చాలా అద్భుతంగా ద్వితీయంలో బుధుడు యోగిస్తాడు. దీనివల్ల జూలై 7వ తేదీలోపు మిథున రాశి వాళ్ళకి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో తొలతూగుతారు. ఏ పనైనా సరే ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించి ఆ పనిలో విజయాలు సాధించగలుగుతారు. బంధువులు, మిత్రులు అందరూ కూడా అనుకూలంగా మారిపోతారు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలోకి బుధుడు రావటం అనేది ధనపరంగా, కుటుంబ జీవితం పరంగా విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే బుధుడు వస్తున్నాడు. వాళ్ళ రాశిలోకే బుధుడు రావటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు తెచ్చుకుంటారు. సంబంధం లేని విషయాల్లో తలదూర్చి గొడవలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మీకు సంబంధం లేని విషయాల్లోకి ప్రవేశించకండి. మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి వ్యయస్థానములోకి బుధుడు వచ్చాడు. వ్యయస్థానంలోకి బుధుడు రావటం వల్ల మానసికంగా ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యారాశి వాళ్ళకి 11వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. కర్కాటకంలోకి బుధుడు వచ్చాడంటే కన్యారాశి వాళ్ళకి 11వ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి జూలై 7వ తేదీ వరకు కన్యారాశి వాళ్ళు శుభ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతూ ఉంటారు. అందరికీ తలలో నాలుకలా మెలుగుతారు. ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆ తర్వాత తులారాశి వాళ్ళకి 10వ స్థానంలోకి బుధుడి సంచారం ఏర్పడింది. 10వ స్థానంలోకి బుధుడు రావటం అనేది తులారాశి వాళ్ళకి ప్రధానంగా బంధుమిత్రులతో విభేదాలను కలిగింపజేస్తుంది. కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి 9వ స్థానంలోకి బుధుడి సంచారం ఏర్పడింది. 9వ స్థానంలోకి బుధుడు రావటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి అలసత్వం పెరుగుతుంది, నిర్లక్ష్యం పెరుగుతుంది. ప్రతి విషయాన్ని చూద్దాంలే, చేద్దాంలే అనే ఆలోచన ధోరణి పెరుగుతుంది. దాన్ని పక్కన పెట్టాలి, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టాలి. అలసత్వాన్ని తగ్గించుకొని పని మీద దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం వృశ్చిక రాశి వాళ్ళు చేయాలి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి బుధుడి సంక్రమణం జరిగింది. 8వ స్థానంలోకి బుధుడి సంక్రమణం జరిగినప్పుడు ధనానికైతే లోటు ఉండదు, ధన ఆదాయ మార్గాలకు లోటు ఉండదు. కానీ ఏదో తెలియని బాధ, అకారణ భయము, అకారణ ఆందోళన ధనుసు రాశి వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు అకారణ ఆందోళన ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వాళ్ళు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది.
ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. 7వ స్థానంలోకి కర్కాటక సంక్రమణం బుధుడికి జరిగింది కాబట్టి మకర రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే పనిచేసే చోట అధికారులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడింది. 6వ స్థానంలో బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు కాబట్టి ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించగలుగుతారు. విద్యారంగంలో తిరుగులేని విజయాలను సాధించగలుగుతారు. చివరగా మీనరాశి వాళ్ళకి 5వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. కర్కాటక సంక్రమణం బుధుడికి 5వ స్థానంలో ఏర్పడింది. మీనరాశి వాళ్ళకి 5వ స్థానంలోకి బుధుడు రావటం వల్ల నీరసం పెరుగుతుంది, పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పని పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. ఉష్ణ పైత్య సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు మీనరాశి వాళ్ళని వెంటాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఈ విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కాబట్టి ప్రధానంగా నవగ్రహాలలో బుధుడు ఈరోజు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, బుధుడి కర్కాటక సంక్రమణం జరగటం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలన్నీ మళ్ళీ బుధుడు మారే వరకు, అంటే జూలై 7వ తేదీ వక్రించి వెనక్కి మళ్ళీ మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. ఈ సమయంలో బుధుడు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడి కర్కాటక సంక్రమణం జరిగిన రోజు సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక బుధ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన బుధ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. దీన్ని బుధ గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. బుధుడి కర్కాటక సంక్రమణం సందర్భంగా బుధుడు యోగించి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే ఏ బుధ గాయత్రి మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.